హలో ఫ్రెండ్స్, మన దేశంలోని ఒరిస్సాలో శాస్త్రవేత్తల ఊహకందని ఒక రహస్యమైన ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం పేరు పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతల విగ్రహాలను మెటల్తో తయారు చేస్తారు, కానీ జగన్నాథ ఆలయంలోని దేవతల విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైన్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ ఇక్కడ ఇవేవి పనిచేయవు. ప్రస్తుతం మనం వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడుతూ అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వాదించుకునే విధంగా మారిపోయాం. కానీ ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని. ఈ వీడియోలోని శ్రీకృష్ణుడిది వాస్తవిక హృదయం అనగా బ్రహ్మ పదార్థం కొలువై ఉన్న జగన్నాథ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్గా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఇక వీడియోలోకి వెళ్తే 3100 BCలో దారా అనే ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ అనుకోకుండా విసిరిన బాణం శ్రీకృష్ణుడి బ్రొటనవేలుకు తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత పాండవులు శ్రీకృష్ణుడి అంత్యక్రియలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి చిత్తి శాంతించిన తర్వాత వారికి అందులో ప్రకాశవంతమైన వస్తువు కనిపిస్తుంది. అదేదో కాదు, శ్రీకృష్ణుడి హృదయం. దానిని గమనించిన పాండవులు దానిని ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారు. అంతలో ఆకాశవాణి శ్రీకృష్ణుడి బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదు, ఆ హృదయాన్ని సముద్రంలో వదిలిపెట్టమని చెప్పడంతో వారు అలానే చేస్తారు. అయితే గుప్త సామ్రాజ్యంలో ఇంద్రదీమ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒక గొప్ప విష్ణు భక్తుడు. అయితే ఒకరోజు అతను పడుకున్న సమయంలో విష్ణుమూర్తి అతని కలలోకి వచ్చి, రేపు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నేను నీకు ఒక చెక్కపై తేలియాడుతూ కనబడతాను అని చెప్తాడు. ఆ రాజు మరుసటి రోజు అక్కడికి వెళ్ళి చూస్తే అతనికి ఆ సముద్ర తీరంలో ఒక చెక్క తేలియాడుతూ కనిపిస్తుంది. ఇక అతను ఆ చెక్కను రాజమందిరానికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఆ రాజు దాని నుంచి ఒక విగ్రహాన్ని తయారు చేయమని ఎంతో మంది శిల్పులను ఆదేశిస్తాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ చెక్క నుండి విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. ఒకరోజు ఒక మహర్షి, మహారాజా, దీని నుండి నేను ఒక విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ దానికి నాకు 21 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు, నన్ను ఎవరూ చూడకూడదు అని షరతు పెడతాడు. ఆ రాజు అతను చెప్పిన అన్నింటికీ ఒప్పుకుంటాడు. అలా ఆ మహర్షి ఒక గదిలో విగ్రహ పనులను మొదలు పెడతాడు. 14 రోజుల పాటు ఆ గదిలో నుండి విగ్రహాన్ని చెక్కుతున్న శబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ 15వ రోజు నుండి ఆ గదిలో నుండి ఎలాంటి శబ్దాలు రావు. దాంతో ఆ మహర్షి ఆకలితో ఏమైనా చనిపోయాడు ఏమో అని మహారాణి ఆ తలుపులను తెరిపిస్తుంది. ఆ తర్వాత వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి వారంతా షాక్కి గురవుతారు. ఎందుకంటే ఆ గదిలో వృద్ధ శిల్పి ఉండనే ఉండడు. అక్కడ సగం చెక్కబడ్డ బలరాముడి, సుభద్ర, శ్రీకృష్ణుడి చెక్క విగ్రహాలు మాత్రమే ఉంటాయి. సగం చెక్కబడ్డ శ్రీకృష్ణుడి విగ్రహంలో బ్రహ్మ పదార్థం కూడా ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థం మరేదో కాదు, సాక్షాత్తు ఆ కృష్ణుడి గుండె. ఇది ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ కారణంగానే జగన్నాథుడి ఆలయంలో విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు. అంతేకాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠింపచేసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందులోకి మారుస్తారు. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఆ బ్రహ్మ పదార్థం యొక్క హై ఎనర్జీ వల్ల చక్ర విగ్రహాలు మెల్లమెల్లగా పాడైపోతాయి. ఆ జగన్నాథుడి స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో అలాగే బ్రహ్మ పదార్థాన్ని మార్చే పద్ధతి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మ పదార్థాన్ని మార్చే రోజు ఆ రోజు పూరి నగరం మొత్తంలో కూడా విద్యుత్ ఆఫ్ చేస్తారు. ఆలయంలోనికి ఎవరిని కూడా ప్రవేశించనివ్వరు. ఈ కార్యాన్ని ఆలయ ప్రధాన పూజారి కళ్ళ గంతలు కట్టుకొని 100% చీకటిలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇందువల్లనే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. అయితే చరిత్రలోని ఈ ఆలయ పూజారులు అందరూ చెప్పింది ఏమిటంటే, ఈ బ్రహ్మ పదార్థ
పదార్థాన్ని పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలుని పట్టుకున్నట్లు ఉంటుంది అని చెప్పారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే అక్కడికక్కడికే చస్తారు అనే నమ్మకం ఉంది. అలానే ఈ ఆలయంపై ఒక జెండా ఉంది. ఇది సైన్స్కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది ఎవ్వరూ కూడా సమాధానం తెలుసుకోలేకపోయారు. ఈ జెండా యొక్క మరొక విషయం ఏమిటంటే దీనిని ప్రతిరోజు ఒక పూజారి మారుస్తారు. ఒకవేళ జెండాను ఏ ఒక్క రోజైనా మార్చకపోతే ఈ ఆలయం 18 సంవత్సరాలు మూతపడిపోతుంది. అలానే ఇక్కడి ఆలయంలో భక్తుల కోసం తయారు చేసే ప్రసాదంలో కూడా ఆ పరమాత్ముడి లీల దాగి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆలయంలో 500 మందికి గాను ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. కానీ భక్తులు ఒక్కరోజు 1000 మందికి పైగా వస్తారు. కానీ ఒక్కరోజు కూడా ఈ ఆలయంలో ప్రసాదం ఎప్పుడు కూడా తక్కువ పడలేదు. అలానే ఈ ప్రసాదాన్ని 7 మట్టి కుండలలో ఒక్కదానిపై ఒకటి పెట్టి తయారు చేస్తారు. అయితే లాజిక్ ప్రకారం అన్నిటికంటే ముందు క్రింద ఉన్న కుండలలో ఉడకాలి. కానీ ఇక్కడ మాత్రం పైన ఉన్నటువంటి కుండలో ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. అలాగే ఈ ఆలయంపై ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు ఏ దిశ వైపు నుండి చూసినా అది మీ వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రహస్యాలను మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా పూరి జగన్నాథ ఆలయం యొక్క రహస్యాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.